నేను వెళ్ళి వైదేహికి ఈ విషయం చెప్తే అప్పుడుంటుంది నాగేశ్వరి పని. మీరంతా ఎలాగో చూడబోతారుగా. ప్రకాష్ చూడు. ఏమండి, కాస్త బండి ఆపుతారా? దేనికి? బాత్రూమ్కి వెళ్ళాలి. దిగరా, దిగో. దిగురా. ఎవరు మీరు? ఏంటిది? దిగురా అంటే అసలు ఎవరు మీరు? దిగమంటుంటే దిగో. ఎవరు మీరు? ఎవరా? ఏంటిది? ఎందుకు నన్ను కట్టేస్తున్నారు? రేయ్, వదలండిరా, వదలండి, వదలండిరా, వదలండిరా, వదలండి. వైదేహితో చెప్పి మీ అంతు తెరుస్తాను. వీన్ని ఇక్కడ బంధించడం వల్ల వైదేహికి విషయం తెలియకుండా ఆపగలిగా. కానీ ఇప్పుడు ఆ మాంత్రికుల మధ్య చిక్కుకున్న నాగేశ్వరిని ఎలా కాపాడుకోవాలనేది తెలియడం లేదు. ప్రకాష్, దైవశక్తులు కలిగిన నాగేశ్వరి వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోతుందంటే మనం అక్కడికి వెళ్ళి నాగేశ్వరిని మాత్రం క్షేమంగా ఎలా తీసుకురాగలం? మనం ఇప్పుడు మంత్రపురికి వెళ్ళడం అంత మంచిది కాదు. మరి అక్కడికి వెళ్లకుండా నాగేశ్వరిని ఎలా కాపాడుతాం? మనం సర్పవనం అడవికి వెళ్ళి ధ్యానంలో ఉన్న సన్యాసికి విషయం చెప్దాం. ఆయనే ఏదో ఒక ఉపాయం చెప్తారు. దాన్ని ఫాలో అయ్యి నాగేశ్వరిని కాపాడదాం. సరే, వెంటనే బయలుదేరదాం పద. వద్దు 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 వద్దు
ఏంటి వైదేహి, చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు? నా మనసెందుకో కీడు శంకిస్తోంది. కీడా? మన వల్ల వేరెవరికైనా కీడు జరగాలి కానీ నీకు కీడు శంకించడం ఏంటి? పరిస్థితులు మనకు ఎదురు తిరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తోంది. ఇప్పుడు మనల్ని ఎదిరించటానికి ఎవరున్నారు వైదేహి? ఆ శంకర్ ప్రకాశుల్ని పోలీసులకు పట్టించావు. ఇక సన్యాసిని ధ్యానంలోనే బంధించి ఉంచావు. నాగేశ్వరి ప్రస్తుతానికి వీళ్ల సాయం లేకుండా ఏ పని చెయ్యలేదు. మాయా చెప్పింది కరెక్ట్. ఇప్పుడు టైం మనది. మనల్నెవ్వడూ ఏమీ చేయలేడు. నువ్వు ధైర్యంగా ఉండు. మన టైం బావుందని నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే మనకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విశ్వంగాడు నాగేశ్వరి ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు నెక్స్ట్ ఏం చెయ్యాలనుకుంటున్నారో తెలీదు. శత్రువు మన మీద దాడి చేస్తుంటేనే వాడి ప్లాన్ ఏంటో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ సైలెంట్గా ఉంటే మనకేమీ తెలీదు. ఏం జరుగుతుందో అని మనం తెలుసుకునే లోపు జరగకూడని నష్టం జరిగిపోవచ్చు. వాళ్ల ప్లాన్ ఏంటనేది మనకు తెలియకపోతే మనం మాత్రం ఏం చేయగలం? నా అంచనా ప్రకారం ఆ సన్యాసి సహాయంతోనే నాగేశ్వరి మనల్ని ఎదురు దెబ్బ తీయడానికి పెద్ద ప్లాన్ చేస్తోందనుకుంటున్నాను. వాణ్ణి ధ్యానంలోనే కట్టిపడేశాం కదా, వాడు ఏం చేయగలడు? వాణ్ణైతే కట్టి పడేశామే కానీ వాణ్ణి ధ్యానంలోంచి బయటికి తీసుకురాలేదు కదా. వాడు ధ్యానంలో ఉంటూనే వాళ్ళకేదో రకంగా సహాయపడుతూనే ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వైదేహి? వాణ్ణలా బయటుంచితే ప్రమాదం. అందుకని వాణ్ణి ఉన్న చోటే సమాధి చేసేద్దాం. పదండి. సన్యాసి, నువ్వు ధ్యానంలోనే ఉన్నా కూడా నాగేశ్వరికి ఏదో రకంగా సహాయపడతావని నాకు తెలుసు. నిన్ను ఇలా తీగలతో బంధించినా ఇంకా ధ్యానంలోనే ఉన్నావు. నువ్విలాగే ధ్యానం కొనసాగిస్తే నాకు చాలా ప్రమాదం. అందుకే నిన్ను ఉన్న చోటనే సమాధి చెయ్యాలనొచ్చాను.
వైదేహి, పనిలో పనిగా వీణ్ణి కూడా పాతేస్తే వీడితో కూడా మనకు ప్రాబ్లం ఉండదు. వీడిక్కడే ఉండాలి. ఎందుకంటే సన్యాసిని మనం సమాధి చేసిన సంగతి నాగేశ్వరికి తెలియజేస్తేనే దానికి మనమంటే భయం ఉంటుంది. మనం సన్యాసిని సమాధి చేసిన విషయం వీడు ఎవరికి చెప్పినా సమాధిని తవ్వి బయటకు తీసేస్తారుగా. సన్యాసిని నేను మాంత్రిక శక్తితో సమాధి చేశాను. ఈ సమాధిని తవ్వటం అసాధ్యం. అయితే వీడు లోపలే చస్తాడా? ఒకవేళ చస్తే మనకెలా తెలుస్తుంది? టాటూ, ఈ చెట్టు నా సమాధి మీద నాటు. ఈ చెట్టు పచ్చగా ఉన్నంతకాలం వాడికి ఊపిరున్నట్టు లెక్క. ఇది వాడిపోతూ ఉంటే సన్యాసి మృత్యువుకి దగ్గరవుతున్నట్టు లెక్క. మరో వారం రోజుల్లోపు వీడు చస్తాడు. పదండి వెళ్దాం. మామయ్య గారు, మీరు ఇలా బాధపడుతూ ఉంటే ప్రయోజనం ఏముంది? బావగారిని ఆయన్ని రిలీజ్ చేసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందేమో ప్రయత్నించండి. ఇందాక మా అమ్మ నాన్న ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడాలని అడిగితే పని మీద బయటికి వెళ్లారని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందని వాళ్ళు 2 రోజుల్లో ఇక్కడికి వస్తామని చెప్పారు. ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. నేను చాలా ప్రయత్నాలు చేశానమ్మా. ఆ వైదేహి నాగేశ్వర రూపంలో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను లాయర్తో మాట్లాడి బెయిల్కి ప్రయత్నించమన్నాను. ఇవాళ శనివారం, రేపు ఆదివారం అవటం వల్ల బెయిల్ తీసుకోవడం కుదరలేదు. పోలీసులు వాళ్ళని టార్చర్ పెడుతుంటారేమో మావయ్య. మీరేం కంగారు పడకండమ్మా, అలాంటిదేం జరగదు. నాకు వాళ్ళకంటే నాగేశ్వర్ గురించి ఎక్కువగా భయం ఉందమ్మా. ఆ వైదేహి తెలివిగా ప్రకాష్ని, శంకర్ని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు నాగేశ్వరుని ఏం చేయబోతుందో అనే ఆలోచనే నన్ను కుదురుగా ఉండనిట్లేదు. ఎక్కడ మీ కొడుకులు? ఏమిటి ఇన్స్పెక్టర్, మమ్మల్ని అడుగుతున్నారు? మీరేగా మా అబ్బాయిని అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ చేసిన మాట నిజమే, కానీ వాళ్ళు నా కళ్ళు కప్పి పారిపోయారు. ఇన్స్పెక్టర్, ఏమి నాటకాలు ఆడుతున్నారు? మా అబ్బాయిలు ఏం చేశారు? ఏంటి, ముందే రివర్స్ లో మాట్లాడి తప్పించుకుందామని ట్రై చేస్తున్నారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? తెలుసు. ఈ ఊరికి పెద్ద మనిషిగా చలామణి అయ్యే 2 నేరస్తుల్ని కన్న తండ్రితో. ఇన్స్పెక్టర్, వాళ్ళు నిందితులు మాత్రమే, నేరస్తులు కాదు. అరెస్ట్ చేసినప్పుడు నిందితులే, కానీ ఇప్పుడు పారిపోయి నేరస్తులయ్యారు.
చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పారిపోయింది నిజమే అయినా వాళ్ళు ఇక్కడికి రాలేదు. అలాగా. కానిస్టేబుల్స్, ఒకసారి లోపలికి వెళ్ళి సెర్చ్ చేయండి. ఎస్ సార్. లోపల ఎవరూ లేదు సార్. చూడండి, వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఫోన్ చేసినా వెంటనే మాకు సరెండర్ అవ్వమని చెప్పండి. లేకపోతే కేసు ఇంకా సీరియస్ అవుతుంది. పదండి. ప్రశాంతి, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి చూడు. నేను ఇంతకు ముందే చేశాను మావయ్య, స్విచ్ ఆఫ్ లో ఉంది. వాళ్ళు ఎందుకు ఇలా తొందరపడి పారిపోయారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారు? సన్యాసి కనిపించడం లేదేంటి? ఇతన్ని ఎవరు కట్టిపడేశారు? ఏమైంది? నిన్నెవరు ఇలా కట్టిపడేశారు? సన్యాసి ఎక్కడికి వెళ్ళారు? ఆ వైదేహి దాని మనుషులతో వచ్చి నన్ను కొట్టి కట్టిపడేశారు. మరి సన్యాసిని ఏం చేశారు? ఆయనను ధ్యానం చేస్తున్న చోటే సమాధి చేశారు. ఆగండి. ఆయన్ని సమాధి నుంచి బయటికి తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధా ప్రయాసే. ఎందుకు బయటికి తీలే? వైదేహి తన మాంత్రిక శక్తితో సన్యాసిని సమాధి చేసింది. అందువల్ల ఎవ్వరు సమాధిని తవ్వాలనుకున్నా తవ్వలేరు. ఆయన్ని మానవులు మాత్రం ఎవరు బయటికి తీయలేరు. మరి ఆయన సమాధిలోనే ఉంటే ఆయన ప్రాణాలకు ప్రమాదం కదా? ఆయన్ని ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే కదా ధ్యానంలో ఉన్న సన్యాసిని వైదేహి సమాధి చేసింది. అయినా ఆయన కొన్ని రోజులు తన శక్తి వల్ల ఊపిరితో ఉండగలరు. అదిగో ఆ చెట్టు పచ్చగా ఉన్నంత కాలం సన్యాసి బ్రతికుంటారు. అది పూర్తిగా వాడిపోయిన రోజున ఆయన చనిపోయినట్టే. ఎలాగైనా సన్యాసిని కాపాడుకోవాలి, కానీ ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. నాగేశ్వరి మంత్రపురి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడడం కోసం మేము సన్యాసిని కలవడానికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆయన ప్రాణాన్ని కూడా మనమే కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. సన్యాసి మరికొంతకాలమైనా ఆయన శక్తితో ప్రాణాలతో ఉండగలరు. మనం ఈలోపు ఆయన్ని ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకోవచ్చు. కానీ ఇప్పుడు నాగేశ్వరుని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. అందుకేదైనా మంచి ఉపాయం ఆలోచించాలి.
ప్రకాష్, మనం ఇంటికి వెళ్ళి జరిగిందంతా నాన్నగారితో చెప్తాం. ఆయన ఏమైనా మంచి సలహా ఇవ్వచ్చు. సరే పద రావు. లేకు మెల్లగా. రావెళ్దాం. రండి. కూర్చోండి. కూర్చోండి. ఏంటి అందరూ చాలా డల్గా ఉన్నారు? శంకరు ప్రకాష్ లేరి? మా అబ్బాయిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేశారా? అసలు ఏం జరిగింది? ఆ దుర్మార్గురాలు అయితే ఇంతకు తెగించిద్దా? దాని పాపాలు పండిన ఆ భగవంతుడు దాన్ని ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉంచాడు? మీరందరూ మమ్మల్ని క్షమించండి. మా అక్కయ్య వల్లే మీకు ఇన్ని సమస్యలు. తనని కాపాడాలని మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ పరోక్షంగా తను మూలంగా శంకర్ ప్రకాష్ గారు అరెస్ట్ అయ్యారు. ఇందులో నాగేశ్వర తప్పే ఉందమ్మా. ఆ వైదేహి నాగేశ్వర రూపంలో ఉండబట్టే ఇన్ని సమస్యలు. అసలు నాగేశ్వరు ఇప్పుడు ఎక్కడుంది? మంత్రపురిలో. ఇవాళ రేపు కాస్త ఓపికగా ఉండుంటే సోమవారం మిమ్మల్ని రిలీజ్ చేసి తీసుకొచ్చి ఉండేవాడిని కదా. ఈ లోపు ఎందుకు పారిపోయి వచ్చారు? లేదు నాన్న, నాగేశ్వరి చాలా ప్రమాదంలో ఉంది. తనను రక్షించడం కోసమే మేము పారిపోవాల్సి వచ్చింది. నాగేశ్వరి ఎక్కడుందని చెప్పారు మీరు? మంత్రపురి. మంత్రపురి అది ఎక్కడుంది? అసలు తను అక్కడికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదేమిటి? ఏమయ్యి ఉంటుంది? ఎందుకే నీకు నవ్వు? నువ్వు నన్ను గుర్తించి ఇక్కడ బంధించేశానని మురిసిపోతున్నావు, కానీ ఇదంతా నాగేశ్వరీదేవి చూస్తూనే ఉంటుందన్న సంగతి మరచిపోయావు. ఏం చేస్తుందే నీ నాగేశ్వరీదేవి? అసలేం చేస్తుందని? వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదు. దాన్ని బట్టే అర్థం కావడం లేదు ఆ తల్లి నాగేశ్వరీదేవి ఏం చేయగలదనేది. ఏయ్, మా వాడికి ఏదైనా అయ్యుంటే నీ అంతు తేలుస్తాను. నీ వల్ల అయ్యింది చేసుకో, చూద్దాం. వైదేహిని రాని చెప్తాను. అక్కడ వాడెవడో ఉన్నాడు, పట్టుకోండి. వాడు
సంబంధించిన వాడే కదూ. ఇప్పుడు చూడు, మా వాళ్ళు వాడి తలను తీసుకొస్తారు. మాట్లాడుతున్నాను. విశ్వం, నేను ప్రకాష్ని. చెప్పేమైంది? నేను భయపడింది నిజమైపోయింది. ఆ వైదేహి వాళ్ళమ్మ నాగేశ్వర్ని గుర్తుపట్టేసింది. ఇప్పుడు వాళ్ళు తనని బంధించేశారు. నాకు ఈ విషయాలన్నీ తెలుసు విశ్వం. ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పు. వాళ్ళు వైదేహి కోసం వెయిట్ చేస్తున్నారు. అది వచ్చిందంటే నాగేశ్వర్ని ఏం చేస్తారో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. అక్కడికి వైదేహి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే వైదేహికి మెసేజ్ చెప్పడానికి వచ్చిన వాడిని మేము మధ్యలోనే కట్టిపడేశాం. ఇది ఎప్పుడు జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను మంత్రపురి ఎంట్రన్స్ లోనే ఉన్నాను. ఓకే, నువ్వు అక్కడే ఉండు. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. నాగేశ్వరి చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు వెంటనే ఎలాగైనా కాపాడాలి. వదండి బాబు, వెళదాం. నా బిడ్డ నా ప్రాణాలు ఇచ్చేనే కాపాడుకుంటాను. అంకుల్, అక్కడికి వెళ్ళి నాగేశ్వరిని తీసుకురావడం అంత సులభం కాదు. పైగా అందరం అక్కడికి వెళ్తే ఇంకా ప్రమాదం. మీరు ఇక్కడే ఉండండి. మేము ఎలాగైనా నాగేశ్వరిని క్షేమంగా తీసుకొస్తాం. నాన్న, నాగేశ్వరి ఉన్నది మాంత్రిక ప్రదేశం. అందువల్ల మనం అక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు. మీరేమైనా సలహా ఇవ్వగలరా? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ తల్లి విగ్రహాన్ని తీసుకువెళ్ళండి. మీకు అండగా ఉండి దారి చూపిస్తుంది. తీసుకో, జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు అంత కంగారుగా తిరుగుతున్నావు? మా వాడి కోసం వెళ్ళిన ఇద్దరు కూడా తిరిగి రాలేదనా?
మొదట ఒక్కడు వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఆ తర్వాత 2 వెళ్ళారు, తిరిగి రాలేదు. ఇక మిగిలిన వాళ్ళు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళే సమయం దగ్గర పడుతోంది. విశ్వం, వాళ్ళు నాగేశ్వరుని ఎక్కడ బంధించారు? ఇటువైపే వెళ్ళాలి. సరే పద, అక్కడికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పదండి వెళ్దాం. వద్దు, మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. మరి మనం అక్కడికి వెళ్లకుండా నాగేశ్వరిని ఎలా కాపాడతాం? మనకు అండగా ఈ దైవం ఉంది కదా, ఈ దైవశక్తి సాయంతోనే నాగేశ్వరిని రక్షించుకుందాం. ఇక్కడి నుంచి ఎలా రక్షించడం? చెబుతాను. విశ్వం, నాగాస్త్రం నీ దగ్గరే ఉందిగా? ఉంది. వెళ్ళి దాన్ని తీసుకురా, చెబుతాను.